కడప జిల్లా బద్వేల్ విద్యాదాత కీర్తిశేషులు సానపరెడ్డి గోపాల్ రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆదివారం బద్వేల్ పట్టణంలోని షాలోమ్ అనాథాశ్రమంలోని తల్లి తండ్రి లేని అనాథ పిల్లలకు సుమారు 25,000 రూపాయల విలువ చేసే పాఠ్య పుస్తకాలను మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి వారి సతీమణి మమతా చేతుల మీదుగా అందజేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విద్యాదాత సానపురెడ్డి గోపాల్ రెడ్డి చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఏపీ పెన్షనర్స్ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు మీనాక్షి రెడ్డితో పాటు పలువురు విశ్రాంతి ఉద్యోగులు వారు ఘనమైన నివాళులర్పించారు. సోనపరెడ్డి గోపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వాళ్ళ పెద్దమామ ద్వితీయ వర్ధంతి శుభ సందర్భంగా 8 మంది బుక్స్ ఇచ్చాడు. మామూలుగా ఆయన ఆత్మ శాంతి కలగాల, వాళ్ళ కొడుకులు వాళ్ళు బాగా మంచి ఇలా దేవుడు అభివృద్ధిలోకి కావాలా. ఇలాంటి పిల్లలకు వాళ్ళు సహాయం చేసినందుకు సార్కు వాళ్ళకు మినీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ బాను సార్, ఈ పాప పొద్దుటూరు సార్, అది చనిపోయారు. మేడం మీరు చూడన్నాడట. ఓకే మేడం. నర్సరీ పాప తీసుకోమ్మా. బాగా చదువుతానని చెప్పి. నెక్స్ట్ 4th క్లాస్ బ్రహ్మ. మొత్తం అమ్మా ఇవి సెట్ సార్. బాబు వచ్చింటే ఆయన చెన్నైలో ఉంటాడమ్మా సార్. బాగా చదువుకోవాలమ్మా. సునీత బాబు తీసుకుని. ఓకే సార్. నెక్స్ట్ చిన్న దీక్ష. అవి హాఫ్ హాఫ్ ఇవ్వండి ఇక్క. అంటే 8th క్లాస్ సరే మళ్ళీ మార్చుకుంటారు. ఏమైతుంది రేపు వచ్చిన దీక్షిత మీరు రేపు ఇస్తారు మీకు మిగతాయి కూడా. ఉన్నారా లాస్ట్ చూడు పాప అందరూ నిలబడండి. చిన్న ఇది చూడమ్మా. పాప బాను అనాథ పిల్లల వాళ్ళకు కావాల్సినటువంటి బుక్స్ను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఆయన యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం కూడా జరుగుతూ ఉంది. వారి కుమారులు ఇక్కడ లేకపోయినప్పటికీ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క వర్ధంతిని ఇక్కడ ఏదో ఒక విధంగా చేయాలని చెప్పి ఈనాడు అనాథ పిల్లలకే కాకుండా మన పెన్షనర్ అసోసియేషన్ వారికి కూడా ఈరోజు అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకు టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడు కూడా. ఈ నియోజకవర్గమే కాదు పలు ప్రాంతాల్లో అనేక మంది ఆయన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. ఆయన అదేవిధంగా మంచి దేశభక్తి, పిల్లలలో ఐకమత్యము, ఆ భావాలు కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి వ్యక్తి ఆయన. ఇదివరకు కూడా క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతి క్రిస్మస్ పండుగకు కూడా పిల్లలకు భోజనాలు కానీ బుక్స్ కానీ
పెన్స్ కానీ ఏదో ఒక విధంగా ఆ పండగ గురించి ఆ పిల్లలకు అందరికీ తెలియజేయడం, అలాగే స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఒక ప్రాంతము, ఒక మతము, ఒక కులము లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండి దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఆయన యొక్క ఉపాధ్యాయుని ఒక పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తిని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ బద్వేల్ ప్రాంతంలో అందరూ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారని తెలియజేస్తున్నాను.